అలానే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు గురుబలం కనుక పెరగాలంటే ఖచ్చితంగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయటం అనేటటువంటిది చాలా మంచిది. 16 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకు, ఆడపిల్లలకు ముఖ్యంగా వస్త్రాలు కానీ లేదా స్వీట్స్ కానీ గురువారం రోజున పంచిపెట్టడం వలన వీరికి చక్కగా గురుబలం పెరుగుతుంది. సాధువులను, సన్యాసులను, గురువులను లేదా తల్లిదండ్రులను, విద్య నేర్పినటువంటి గురువులను, మఠాధిపతులను, పీఠాధిపతులను, ఇట్లాంటి సద్బ్రాహ్మణులను, వేదం చదువుకున్నటువంటి వ్యక్తులను వారికి శుశ్రూష చేయటం వలన కూడా ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గురుబలం పెరుగుతుంది. గురుబలం పెరిగితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి డిఫికల్టీస్ అన్నీ తగ్గుతాయి. గురుబలం తగ్గితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి డిఫికల్టీస్ అన్నీ పెరుగుతాయి. కాబట్టి గురుబలాన్ని పెంచుకోవాలి. ఇవన్నీ నేను చేయలేకపోతున్నానండి, చాలా కష్టంగా ఉందనుకుంటారా? చక్కగా గురు మంత్రాన్ని, అంటే వేదోక్తపూర్వకమైనటువంటి గురు మంత్రాన్ని ఒక 16,000 జపం చేసి, దాంతో ఆ 16,000 జపం జరిగిన తర్వాత తద్దశాంశం అంటే అందులో 10వ వంతు అంటే 1600 క్షీరతర్పణం చేయించుకొని, తద్దశాంశం అంటే అందులో 10వ వంతు అంటే 160 హోమం గనక చేయించినట్లయితే గురుబలం చక్కగా పెరుగుతుంది. అంటే గురుగ్రహానికి సంబంధించినటువంటి శాంతులు, జపాలు, హోమాలు, దానాలు, క్షీరతర్పణాలు చేయటం వలన కూడా చక్కగా గురుబలం పెరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతుంటే ఒకసారి గురుడు మీకు వ్యక్తిగత జాతకంలో ఏ స్థానంలో ఉన్నాడో చూసుకోండి. దానికి తగిన విధంగా ఒకసారి ఆ జాతక పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారికి గురుడు వల్ల కలిగే ఫలితాలు. శుభం.